ప్రేమ నమ్మకాన్ని కోల్పోతే తిరిగి ఆ నమ్మకాన్ని కలిగించొచ్చు. కానీ నా ప్రేమ ఉనికినే కోల్పోయింది. అది ఆ కళ్ళని చూస్తేనే తెలుస్తుంది. నిజమేనయ్యా, పాణి ఏందయ్యా ఇట్టా చేశాడు? పాణి చేయలేదే, ఆ జేడి చేయించాడు. వాడే పాణిని దాచేసి ఇంతదాకా వచ్చేలా చేశాడు. కన్న కొడుకు జీవితాన్ని వాడి పగ తీర్చుకోవడానికి పావులా వాడుకున్నాడు. అన్ని తెలుసు కూడా చేతులు ముడుచుకుని కూర్చోాల్సి వస్తుంది. వాణ్ణి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ముందు మైథిలిని ఇంటికి తీసుకురా. పాపం పండిన రోజు ఆ జేడీ చేసిన అరాచకాలు వాటంతటవే బయటపడతాయి. ఇంతమందిని హింసిస్తున్నవాడు ఇంతకంటే ఎక్కువే హింసపడతాడు. వెళ్ళు బసవా, వెళ్ళి మైథిలిని తీసుకురా. అవునయ్యా, ఆ పిల్ల బాధలో ఏ పిచ్చి పనైనా చేసుకుంటుందేమో. వెళ్ళయ్యా, వెళ్ళి ధైర్యం చెప్పి ఇంటికి తీసుకురా. వెళ్ళయ్యా. వస్తావు కదా? వచ్చావయ్యా. మైథిలి, మైథిలి, మైథిలి ఎక్కడయ్యా? ఊరంతా ఎతికాను చిన్నమ్మా, ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? అంటే వస్తానని చెప్పింది కదా బసవా. రానని చెప్తే నేను తనను వదిలొచ్చేవాడిని కాదు కదా డాక్టర్ అమ్మా. ఎక్కడికి వెళ్తుంది బసవా? తనకి ఇంకెవరున్నారని? ఏమో డాక్టర్ అమ్మా, ఆ దేవుడే తనకో దారి చూపించాలి. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? ఓకే. హలో బసవా. మైథిలి, ఎక్కడున్నావు మైథిలి? నీకోసం ఎంత వెతికానో తెలుసా? వెతుకుతూ బసవా, నేను నీకు కనపడను. ఏంటి కనపడవా? కంగారు పడకు. ఈ మైథిలి ప్రాణం తీసుకునేంత పిరికిది కాదు. నేను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాను. కాకపోతే కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, అంతే. నా గురించి మీరు దిగులు పడకండి.
నాకేం కాదు. ఎక్కడికి వెళ్తావు మైథిలి? కాలం దారి చూపిన వైపు. కానీ వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఉంటాను బసవా. సారీ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఒరే కొరక, నువ్వు అప్పగించిన పనిని ఏ ఆటంకం లేకుండా పూర్తి చేశానురా. ఇప్పుడు పావని మనసులో నుండి మైథిలి ప్రేమ పూర్తిగా తొలగిపోయినాదిరా. ఇంకా వాడు నీ గుప్పెట్లోనే ఉంటాడు. పాణి బావ గుప్పెట్లో ఉంటాడు సరే, కానీ వాడు గమ్మునుండాలిగా మావా. అసలే బసవుడు ఇప్పటికే నేల కనపట్టం లేదని ఆవేశంలో ఉండుంటాడు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు మైథిల్ని బయటికి గెంటించేశాం. ఆ మాట ప్రభావం మామూలుగా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు మావా. ఆ బసవడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు బావా. ఆ అవకాశం ఇప్పుడు వాడికి లేదురా. ఇప్పుడు బసవడు డూడు బసవడు. మైథిలిని పాణి అనుమానించడానికి కారణం వాడే అన్న బాధలో ఉంటాడు. ఆ అనుమానం పోగొట్టాలంటే వాడి బలం పనిచేయదు. వాడికేమో బలం తప్ప బుర్ర పనిచేయదు. ఇప్పుడు వాడి ఎగ్జాక్ట్ సిచ్యుయేషన్ ఏంటో తెలుసా? అటు చెల్లెని ఇటు మైథిలి కాపురాన్ని కాపాడుకోలేకపోయినా అసమర్థుడు. నిజమే బావా. మరి నేల మొన్న అది కనపట్టం లేదు అన్న ఆనందంలో చచ్చిపోయి ఉంటుందిలే అన్నాను గాని ఆలోచిస్తే కొంచెం భయం కలిగింది బావా. అది అజ్ఞాతంలోకి వెళ్ళింది అంటే అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ఏదో మొదలు పెట్టుంటుందని డౌట్గా ఉంది బావా. దాని మోహం అదేం చేస్తాదిరా. ఇప్పుడు అది దారం తెగిన గాలిపటం లాంటిది. ఎగిరినన్ని రోజులు ఎగిరింది, ఇక ఎగరలేక యాడనో పడిపోయి ఉంటాది. కరెక్ట్ నాయన. గూటికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్న పక్షి రెక్కలు విరిగిపోయాయి కాబట్టి గిలగిల కొట్టుకుంటుందే తప్ప ఎప్పటికీ గమ్యం చేరలేదు. దాని బాధ చూడలేక ఆ దేవుడు కూడా దాన్ని పైకి తీసుకుపోతాడే కాని కాపాడే నాథుడే ఉండడు. నీల జీవితం నీరుగారిపోయింది. దాని ఆశ ఆశయం అన్నీ చచ్చిపోయాయి. నన్ను గెలవాలని ట్రై చేస్తుందా? నన్ను గెలవడమంటే చావుని గెలవడమే. చూస్తా ఇప్పుడు ఏ అద్భుతం దాన్ని కాపాడుతుందో నేను చూస్తా.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. ఏంట్రా నీ గోల? గోల కాదు, గోడు. పట్టించుకోవే. నేనా? నువ్వే. నువ్వు కాకపోతే ఇంకెవరేంటి? నువ్వు చేయబట్టేగా ఇదంతా. నేనేం చేశానురా? ఇదిగో ఇట్ట మాట్లాడితేనే నాకు సిర్రెత్తుంది. పట్నంలో కొన ప్రాణాలతో ఉన్న నన్ను కాపాడేవా లేదా? నేను మళ్ళీ నీళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వేమన్నావు? ఏమన్నావు చెప్పు. నేను పక్కనుంటే నీళ్ళకి కట్టాలన్నావా? అన్నావా లేదా? అన్నాను. అయితే ఏంటి? అయితే నీ మాట నమ్మి ఎన్ని రోజులు నీళ్ళకి కంటపడకుండా చాటుగా నీళ్ళని గమనిస్తూ వచ్చాను. అందరూ నేను లేననుకునేలా నమ్మించాను. ఎందుకు? నేను దూరంగా ఉంటేనే అది ఆనందంగా ఉంటదని నువ్వు చెప్పావు కాబట్టి. దాని సంతోషం చూడాలని నేను వెళ్ళిన ప్రతిసారి దాన్ని ఏడుపే చూశాను. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా దానిలో ఆనందం చూడాలని ఆశగా బతుకుతున్నాను. నా ఆశ తీరేదెప్పుడు? దానికి ఆనందం ఎప్పుడు? పిచ్చోడా, దాని ఆనందం నీకు సంతోషం, కానీ దాని దుఃఖం ఆ దేవుడికి సంతోషం. ఆ రాత మారదు. ఆ రాత రాసిన ఈ రాయి మనసు మారదు. ఇదిగో ఈ మాయ మాటలు కాదు నాకు కావాల్సింది. నీళ్ళ సమస్యలకు పరిష్కారం చెప్పు. నేను లేకపోయినా నీళ్ళ కట్టాలు మాత్రం అట్టాగే ఉన్నాయి. ఎందుకు? ముందు దానికి సమాధానం చెప్పు. ఎందుకన్న ప్రశ్నకి సమాధానం తెలిస్తే పరిష్కారం ఎంతసేపురా పిచ్చోడా? అంటే ఏంటి? ఎట్ట ఇద్దో నీకు తెలుసు కానీ ఎందుకైద్దో తెలీదా? నవ్వటం కాదు, నావుని ఒడ్డుకు చేర్చే మార్గం చెప్పు. సరే, ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. అడుగు. చావు బతుకుల మధ్య ఉన్న నువ్వు ఎందుకు బతికావు? ఎందుకంటే ఆయుష్ ఉంది, బతికాను కదా. నీళ్ళకు కూడా జీవితంలో కష్టాలున్నాయి, పడుతుంది, అంతే. తెలివిగా తప్పించుకుంటున్నావా? లేదురా, నీ తపన దండగా అంటున్నాను. ఎందుకు ఎప్పుడు చెడు జరుగుతున్నట్టే మాట్లాడతావు? ఇది జరుగుతుంది అని చెప్పి లాభం లేదు. అది ఎలాగూ జరుగుతుంది. జరగనిది చెప్తేనే ఆశ చస్తుంది. అయితే అది అందరి విషయంలో జరగచ్చు, నా విషయంలో కాదు. నువ్వెట్ట చెప్పావో నాకు తెలీదు, కానీ నువ్వు చెప్పిందనే నేను నిజం చేస్తాను. నేను దూరంగా ఉంటే అది సంతోషంగా ఉంటదన్నావుగా, అదే జరుగుద్ది చూడు. ఏం చేస్తావేంటి? దానికున్న ఒకే అడ్డు ఆ జేడిగాడు. వాడిని చంపేస్తే దాని కట్టం ఇట్టే మాయమైపోద్ది. అది నీ భ్రమ కాదు, ధైర్యం.
కావాలంటే చూడు. రేయ్, ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. అది నీ లోపం కాదు, నీ జాతకం. నువ్వు కావాలనుకున్నదేదీ నీకు దక్కదు. అది మనసైనా, నువ్వు చెయ్యాలనుకునే మంచి పనైనా. నీకు ఇష్టం అన్న ప్రతిదీ కష్టమే. అది మనిషి అయినా, మనిషి మనుగడైనా. అంటే ఏం నువ్వనేది? నా బతుకు ఎందుకు పనికిరాదనా? పనికొచ్చేదే, కాని సమయం రావాలిగా. ఇంకెప్పుడు వస్తుంది? నా నీళ్ళ ఏడ్చి ఏడ్చి దాని కన్నీళ్ళన్నీ ఇంకిపోయాక, దాని జీవితం ముగిసిపోయాక నా వల్ల కాదు. దాని సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. నేలకే కాదు, ఈ లోకానికి కూడా దూరంగా వెళ్ళిపోతాను. కానీ దాని కట్టం పోగొట్టాక వెళ్ళిపోతాను. ఎక్కడికి రా? పట్నానికి. రే బాలు, నా మాట వినరా. చూడు, నువ్వు బాధ్యత అనుకుంటున్నావు గాని అదే నేల జీవితానికి భారం అవుతుందిరా. ఆ భారం పోగొట్టడానికి పట్నానికి వెళ్తున్నాను. ఎవరు చెప్పినా ఎన్నో. ఆ జడిని చంపి నా నేల జీవితంలో సంతోషం నింపుతాను. అండి ఓ టీ ఇవ్వండి. అరే, రేపు జేడీ సార్ బర్త్డేరా? అవునరా. ఏంటయ్యా పేపర్ లాక్కుంటున్నావు? మా జీవితాలను అస్తవ్యస్తం చేసి నువ్వు మాత్రం ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటావా? నా నీల సంతోషాన్ని దూరం చేసిన నిన్ను ఈ లోకానికి దూరంగా చేసే వరకు నిద్రపోను. రేపు నువ్వు జరుపుకునేది నీ పుట్టినరోజు కాదురా, నీ చావు రోజు. ఈడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. ఇది తాగితే కిక్కెక్కడం లేదురా.
బావ 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 మెల్లిగా, అది మంచినీళ్ళు కాదు మందు. తెలుసురా, నా కడ్డుగా ఉన్న ఆ నీళ్ళ జీవితాన్నే మంచి నీళ్ళలా తాగేశాను. ఈ మందు నీళ్ళో లెక్క